కరుణామయుడా, కనికరం గల దేవా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములయ్యా. నీ చేతి పనులన్నింటిలో నిన్ను వర్ధిల్ల చేస్తాను అనే వాగ్దానం ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రములయ్యా. ఈరోజు ఏ పరిస్థితిలో మీ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించారో వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. వారి పరిస్థితులు ఏంటో, వారి సమస్యలు ఏంటో, వారి మానసిక స్థితి ఏంటో మీకు తెలుసు ప్రభువా. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, ఇలా ఎవరికి చెప్పుకోలేని స్థితిలో మీ ముందుకు వచ్చామయ్యా. మీకు సమస్తము తెలుసు ప్రభువా. మీకు అసాధ్యమంటూ ఏమీ లేదు తండ్రి. మీ పక్షమున నేను ఏదైతే ప్రణాళికను కలిగి ఉన్నానో అది నెరవేర్చబోతున్నాను అని సెలవిచ్చారు తండ్రి. ఈరోజు గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచారు తండ్రి. మీ వాగ్దానాన్ని మా పట్ల స్థిరపరచమని అడుగుచున్నామయ్యా. మా జీవితాన్ని సరిదిద్దమని అడుగుచున్నామయ్యా. మేం చేసిన ప్రతి పాపమును క్షమించండి. ఈ రోజంతటిలో మా బ్రతుకు దినములన్నీ విజయాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఈరోజు మేము తలపెడుతున్న ప్రతి కార్యాన్ని, ప్రతి తలంపును ఫలింపచేయమని అడుగుచున్నామయ్యా. గర్భఫలము లేక కృంగిపోతున్న వారికి ఇప్పుడే నీ బహుమానమును అందించమని, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది ప్రభువా. మీ బహుమానమును అందుకోబోతున్న ప్రతి సహోదరిని మీ హస్తములతో తాకమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.